స్టేటస్ పెడతానా ఇలాగే వీడియో ఓం నమ శివాయ. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అదేగా ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకించి ఉత్సవాలు అంటే శ్రీశైల క్షేత్రం అనేది దేశ స్థాయిలో భూమండలానికే నాభి కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రం. అలాగే శక్తిపీఠం తర్వాత జ్యోతిర్లింగం రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం కాబట్టి దేశం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. గత సంవత్సరం యొక్క అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరానికి అంతకంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ దారంతో ఈ ఉత్సవాలకి ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకి ధ్వజారోహణతో కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అలాగే 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా గ్రామోత్సవం కానీ ఇతర కార్యక్రమాలు, ప్రభోత్సవం కానీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రముఖ దేవాలయాల నుంచి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా ఉంటుంది. అలాగే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి మంచినీటి సదుపాయం కల్పించడం కానీ, భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం కానీ, తర్వాత దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ, అడవి మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత మంచినీటి సదుపాయం కల్పించడం కానీ, అవసరమైనటువంటి ఇతర అన్నప్రసాద వితరణ కానీ అన్నీ కూడా చలువ పద్ధతులు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. క్షేత్రం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం అనేది సాంప్రదాయబద్ధంగా మామిడి తోరణాలతోటి, తర్వాత అరటి మొక్కలు ఇవన్నీ కూడా సాంప్రదాయకత ఉట్టిపడే విధంగా కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా 3 వేదికలను అవి ఏర్పాటు చేసుకుని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే సాంప్రదాయంగా ఎప్పుడు ఉండేట
ఉండేటటువంటి వేదికతో పాటుగా అమ్మవారి దేవాలయం వెనుక ఉండేటటువంటి వేదికతో పాటుగా పుష్కరం దగ్గర తర్వాతన శివదీక్ష శిబిరాల దగ్గర కూడా వేదికలు ఏర్పాటు చేసి సంస్కృతి కార్యక్రమాలని కూడా సంగీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పించడం, క్యూ లైన్లు అవి ఏర్పాటు చేయడం, క్యూ లైన్లో కూడా అన్ని సదుపాయం కల్పించడం, తర్వాతన ఈ కంపార్ట్మెంట్స్లో కూడా ఉచిత ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కూలర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత చలువ పందులు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా శివదీక్ష చేసేటటువంటి స్వాములకి, ఇరుముడి సమర్పించేటటువంటి స్వాములకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5వ తారీఖు వరకు కూడా మాత్రమే స్పర్శ దర్శనాలు కేవలం శివ స్వాములకు మాత్రమే ఉంటాయి. ఈ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా అన్ని సేవలు, ఆర్జీ సేవలన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి మిగతా అందరికీ కూడా స్పర్శ దర్శనం అనేది ఉండదు. ఈ 5వ తారీఖు వరకు మాత్రమే స్పర్శ దర్శనాలు శివస్వాములకు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా 8వ తారీఖున ప్రత్యేకమైనటువంటి అది శివరాత్రి లింగోద్భవ దర్శనం తర్వాత ఆ రోజు పాగాలంకరణ, ఏ క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ పాగాలంకరణ కార్యక్రమం అనేది ఉంటుంది. రాత్రి 8వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8వ తారీఖు రాత్రి నాగులకట్ట దగ్గర 12 గంటల నుంచి కళ్యాణోత్సవం అనేది వైభవపేతంగా నిర్వహించడం అనేది జరుగుతుందండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాల పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే